పుట్టిన ప్రతి మహిళకి తల్లి అవ్వాలనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది. అయితే చాలా మందికి సంతాన యోగ్యత అనేది లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు నేను చెప్పిన పనులు చేస్తే సంతానం అనేది తప్పకుండా కలుగుతుంది ఆ శివయ్య అనుగ్రహంతో. కాబట్టి ఖచ్చితంగా చేయండి. శ్రావణ మాసం శ్రవణ నక్షత్రంలో పౌర్ణమితో చాలా ముడిపడి ఉంటుంది. చంద్రుడు శ్రవణ మాసానికి సంబంధించి ఈ మాసంలో ప్రత్యేకతనైతే పొంది ఉంటాడు. అందుకనే ఈ శ్రావణ మాసంలో ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడా ఎంతో పూజనీయమైనదే. నెలలంతా కూడా పూజలు చేస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శనివారాలు అయితే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శివారాధన, మంగళ గౌరీ వ్రతం, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ శ్రావణ మాసంలో చేస్తే చాలా మంచి జరుగుతుంది. హిందూ ధర్మం ప్రకారం శ్రావణ మాసం 5వ నెల. 5 అనే సంఖ్య లగ్న కుండలిలో సంతానానికి ప్రతీకగా చెప్పబడింది. అందుకనే ఈ మాసంలో మీరు పూజలు చేస్తే సంతాన వృద్ధి అనేది కలుగుతుంది, సంతాన యోగ్యత అనేది ఉంటుంది. సంతానం లేనివారు సంతానాన్ని పొందటానికి, ఎవరైనా ఉన్నవారి సంతోషాన్ని పెంచుకోవడానికి ఈ మాసం అనేది ఎంతో అవకాశంగా ఉంటుంది. నాగపంచమి, నాగ చతుర్దశి ఈ ఉత్సవాలు సంతాన వృద్ధికి సంబంధించినవి. ఈ నాగపంచమి, నాగ చతుర్థి రోజున పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. రేపే నాగపంచమి కాబట్టి ఖచ్చితంగా చేయండి. కృత్రిమ సంతానం పెరుగుతున్న తరుణంలో సహజంగా సంతానం కావాలి అంటే ఈ నెల ఎంతో సఫలంగా ఉంటుంది. శ్రావణ మాసంలో శ్రీచక్ర సంపూర్ణ కరణ యుగంగా శివశక్తి స్ఫటికలింగాన్ని పూజకు ఎనలేని ప్రాముఖ్యత ఉంటుంది. శివుడికి సంబంధించిన స్ఫటికలింగం తీసుకొని పూజ చేయండి. ఆ లింగం మీద కొన్ని నీళ్లు పోసినా చాలా శివయ్య అనుగ్రహిస్తాడు. పిల్లలు మొండితనం, చెడు వ్యసనాల నుంచి బయటపడాలన్నా కూడా ఇలా ఆరాధన చేస్తే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో నేను చెప్పినట్లు చేయండి.